చరిత్ర మనము గమనిస్తే దేవుడిని సేవించువారు ఎవరైనా కానీ దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చారు. కాబట్టి మనమందరము దేవుని సేవకులమే, మనమందరం దేవుని సేవకురాలని. ఎవరి పరిధిలో వాళ్ళు దేవుడికి పరిచయం చేసే అనుభవంలో ఉన్నారు. కొందరికి ప్రార్థన చేసే పరిచర్యలు, కొందరికి వాక్యోపదేశం చేసే పరిచర్యలు, కొందరికి మందిరంలో వంటలోనే పరిచర్యలు. కనుక మనం దేవుని పేరట ఏది చేసినా మనం దేవుని సేవకులు జాబితాలో వచ్చాం. ఇది నేను చెప్పట్లే, లేఖనం చెప్తాను. అయితే చరిత్ర ఏం చెప్తుంది అంటే, సేవించేవాడు దూషింపబడతాడు. ఎవరైతే దేవుని సేవిస్తారో వాళ్ళకి మంగనామాలు తప్పవు. నేను నువ్వు అని వేరు కాదు, ఎవరైనా సరే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రభు దినములలో ప్రభువునే దూషించారు. ఎవరు ప్రభు దగ్గర వేడు పొందారో వాళ్ళు ప్రభువునే దూషించారు. లేఖనం చూస్తే మొట్టమొదటి ఏమన్నారు, యేసుక్రీస్తు ప్రభువున. ఈ మాట ఇప్పుడు నేను మీకు రెఫరెన్స్ చూపించే రెఫరెన్స్లన్నీ ఇది ప్రభువుకి ఉద్దేశించిందని చెప్పిన మాట. ఫస్ట్ ప్రభువుని ఏమన్నారు తెలుసా? తిండి పోతు ఎవడు పెడతాడో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అదే ప్రభువుని అదే వాక్యంలో ఏమన్నారు తెలుసా? తాగుబోతు. ఈ విషయం మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? యేసు ప్రభువుని ఇలా అన్నారని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు లేఖనం మీరు రాసి పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మళ్ళీ లూకా సువార్త 7వ అధ్యాయం 34 వచనం. ఈ వచనాలు రాసి పెట్టుకోండి, మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళక మళ్ళీ చదవండి. యేసుక్రీస్తు ప్రభువుకే పవినావాలు ఫస్ట్. అక్కడ మొదలైంది చరిత్ర. ఏమండి? లూకా సువార్త 7వ అధ్యాయం 34 వచనం. మనిషి కుమారుడు తిరుగుచును త్రాగుచును అది తెలుసా? అప్పుడే యేసుక్రీస్తు ప్రభు తిండిపోతూ వాడు తాగుబోతూ. అందుకనే వాడు సమాసం అంతా ఎవరితో? తాగుబోతులతో, తిండిపోతులతో. ఈ ప్రభువులు అన్నమాట. ఎవరంటున్నారు? అన్నిటిగా అసలు ప్రభుత్వ సంబంధమే లేదు. ఎవరంటున్నారు ఇది? ఆయన వెంబడించిన వారే, దేవుడు నమ్ముకున్న వారే. వాడి యూదుడే ఈ మాటలన్నీ. దాంతో సరిపెట్టినారా అంటే దాంతో సరిపెట్టట్లే. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనం ఆయన ఏమన్నారు తెలుసా? ఈయన మెంటల్. యేసుక్రీస్తు ప్రభువు ఈయన ఎవరు? మెంటల్ పేషెంట్. ఈయన వెర్రివాడు అని కూడా తీసి చూద్దాం. కొన్ని మాటలు మనం తీసి చూడాలి. ఇది చూడకపోతే ఇదేదో పెట్టగల చెప్పినట్టు, లేకపోతే ఈ కలిపి చెప్పినట్టు ఉంటుంది. ఇది లేఖనాల్లో చూడండి, నేను రాస్తున్నా. అందుకని మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటి వారు మార్క్ 33 పేజ్ నెంబర్ 33 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటి వారు, మళ్ళీ పై వాళ్ళు కాదు, ఆయన ఇంటి వాళ్ళే, ఆయన కుటుంబం ఇంటిలే. యేసు ప్రభు కుటుంబాన్ని రక్తం పెంచుకు పుట్టిన వాళ్ళే, తోబుట్లే. ఏమన్నారు? ఆయన వెలువట్టినవాడు. ఏం రాస్తుందండి? విని ఆయన మతి చెల్లించిందని. అది మతి చెల్లించి మతిపోయినది. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. సరేనా? ఇలా లిస్టు నా దగ్గర అయితే పూర్తి లిస్ట్ ఉంది. ఇలా చాలా ఉన్నాయి. తిండిపోతున్నారు, తాగుబోతున్నారు, తర్వాత పిచ్చివాడు అన్నారు, తర్వాత దెయ్యం
దెయ్యం పట్టినోడు అన్నారు, దెయ్యాలకి అధిపతి అన్నారు. ఇవన్నీ ఎందుకు ఇలా ఎందుకు చేస్తారంట? ఎందుకంటారంట? ఆయన మీద ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు వేస్తారంట? ఎందుకంటే విన్నవాళ్ళు ఇక మీదట నుండి ఆయన మాటలు వినకుండా, ఆయన బోధలు వినకుండా, ఆయన మాటలు వినకుండా. ఇది ఫస్ట్ రీజన్. ఇది ప్రభు దగ్గర మొదలైంది, ప్రభు దగ్గర ఆగిపోలే. అపోస్తుడైన పౌలు వచ్చినప్పుడు, పౌలు నిలబడి బోధించినప్పుడు, లేకపోతే పౌలు సంఘానికి కట్టినప్పుడు పౌలు కూడా అదే పంగనామాలు. చూడండి, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల పేజీ నెంబర్ తీసుకున్న వాళ్ళు పేజీ నెంబర్ చెప్పండి. 127వ పేజీ. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 14వ వచనం. పౌలు కూడా 28వ అధ్యాయం, ఇంకొన్ని 2 పేజీలు జరిగాయి. 28వ అధ్యాయం 22వ వచనం. 28, 22. ఆయనను అది చూసా, పౌలు కూడా అదే కొత్త. బైబిల్లో లేని దాన్ని నువ్వు బోధిస్తున్నావు. ఇతలే అసలు మన బైబిల్ చదివింది లేదు, పెట్టింది లేదు, విన్నది లేదు, తెలియదు, ఏమీ లేదు. ఏదో ఒక నేరం మోపాలి. ఎందుకు? దీని ముఖ్యమైన కారణం ఎందుకు మోపాలి అంటే, పౌలు చెప్తున్న మాటలు వినకూడదు. వాక్యానుసారమైన బోధను వినకుండా ఉండాలి అంటే నువ్వు ఒక బట్టగాల్చి మోహం తీయాలి. నీకు నచ్చకపోతే నువ్వు వినడం మానేసి కదా. అలా కుదరదు. మిగతా వాళ్ళు బాగుపడిపోతారు. దిస్ హెస్ బీన్ ద హిస్టరీ. ఆ తర్వాత వాచ్మెన్ నీరేది నుంచి ఎంతమంది పెద్ద పెద్ద దైవజనులు దేవుని అభిషేకంతో, బలమైన అభిషేకంతో వాక్యం ఉన్నట్టుగా బోధించడానికి వచ్చారో వాళ్ళందరికీ అదే కొలతలు. జాక్సన్ గారితో సహా, భగత్ సింగ్ గారితో సహా. వాటన్నిటికీ కారణం ఏంటి? ఈ బోధన కనుక వీళ్ళు వింటే వీళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి, వీళ్ళు బాగుపడకూడదు. ఏదో ఒకదానికి ఒక పూర్తి మాట కాకుండా ఆ మాటలో చిన్న మొక్క తీసుకొచ్చి ఇదిగో ఇలా రాస్తుంది, ఇలా చేయొచ్చా, ఇలా రాస్తుంది, ఇలా చేయొచ్చా, పూర్తి మాట చదువుతావా? చదవవు. ఆ పూర్తి మాట గురించి వాడు మాట్లాడడానికి సమర్థులా? అది లేదు. కనుక జాగ్రత్త. భవిష్యత్తు రానున్న దినాల్లో నువ్వు మోసపోవడానికి 100కి 100% 100%. అందుకే మనం ప్రతి దాంట్లో దేవుని హస్తం చూడాలి. నేను వింటున్న మాటలు నన్ను దేవుని వైపుకి మరలిస్తున్నాయా, లేకపోతే లోకం వైపుకి మరలిస్తున్నాయా, లేకపోతే నిలబడిన వాడి వైపుకి మరలించుకుంటున్నాయా? ఫస్ట్ అది ఇంపార్టెంట్ కొలత. ఇవాళ ఇక్కడున్న రేపు ఇక్కడ ఉండకపోవచ్చు, వేరే సంఘానికి వెళ్ళచ్చు, వేరే మందిరానికి వెళ్ళచ్చు. ఇక్కడ అసలు దేనికి కట్టుబాట్లు లేవు. దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు వస్తాడు, లేకపోతే కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టు. నిజము తిరిగి బోధ నిజమా అబద్ధమా?
ఇది వాక్యానుసారమా కాదా, ఇది నాకు ఆరోగ్యకరమా కాదా, వీటన్నిటికీ కొలతలు ఎలాగ నేను నాకు కొలవద్దు, దాంతో నేను కొలిచి చూసుకుంటా. అది నాకు ఆరోగ్యకరమైతే నేను వింటాను. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. ఆ కొలబద్ద ఏమై ఉండాలి అంటే, నేను వింటున్న మాటలు నన్ను ప్రభువు దగ్గరికి నడిపించాలి. నా మనసులో ఒక ఆశ పుట్టించాలి, నేను కూడా అలా ఉంటే బాగుండు అని ఆశ పుట్టించే మాటలు అయి ఉండాలి. నన్ను గర్వించినట్టున్నా, నా దోషములు నన్ను లేవనెత్తి వేలెత్తి నా కళ్ళల్లో కడుపెట్టి నన్ను వేలెత్తి నాకు చూపించేటట్టున్నా, నన్ను సరిదిద్దుకునే అనుభవంలోకి తీసుకొచ్చేటట్టున్నా. అలా ఉంటే మాత్రం నువ్వు సరైన స్థానంలో ఉన్నావు, నీ క్షేమం అక్కడ. లేదు, ఈ గుంపులో ఒకవేళ ఉన్నామనుకో, నీకు ఇవే వినపడతాయి. నీకు అన్నిటి ప్రతి విషయంలో నీకు ఒక ఫిర్యాదు ఉంటుంది. ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇలా కూర్చోవచ్చా, అలా కూర్చోవచ్చా, అలా తినచ్చా, ఇలా మాట్లాడచ్చా, అలా చేయొచ్చా, అలా అన్ని ప్రతి దానికి ఫిర్యాదు తప్ప దేవుని హస్తం, దేవుని మాట అసలు వీటికి స్థానం ఉండదు. బాగా జ్ఞాపకం ఉండించుకోండి, రేపు నేను లేకపోవచ్చు, కానీ అసలైన బోధ ఏదో, అపవాది బోధ ఏదో, దాని రెండింటి మధ్యలో తేడా ఏంటో తెలియాలి అంటే ఈ కొలబద్ద నీ దగ్గర కూడా ఉండాలి. ఈ స్కేల్, ఈ కొలిచే స్కేల్ నా జీవితాన్ని మెరుగుపరుస్తుందా, ఇంకా నాశనం చేస్తుందా, నన్ను క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తుందా, క్రీస్తుకి ఎడంగా తీసుకెళ్తుందా? ఇది తప్పు అని నా మనసాక్షి నన్ను గర్దిస్తుందా, లేకపోతే నాకు ఏమనిపించట్లేదా? ఏమనిపించట్లేదంటే దృష్టి వ్యాధి గలవాడికి అసలు ఎలకలు వచ్చి కొరికేసిన వాడికి ఏం తెలియదు, నొప్పి గిప్పి ఏమి ఉండదు. వాడు అరికాలు ఎత్తి దృష్టి వ్యాధి ఉన్నవాడు అరికాలు ఎత్తి చూడు, అరికాలు నిండా ఏముంటాయి కదా, మేకులు, గాజు బేకులు, అవి లోపల దొరికిపోయి ఉంటాయి. చిన్న కటింగ్ ప్లేర్ పెట్టుకుని రోజు రాత్రి ఒక కటింగ్ ప్లేర్ పట్టుకుని రాత్రి కూర్చుని ఒకరి కాలంలో అప్పుడు మేకులు, ఆ గాజు బేకులు అన్ని తీస్తూ ఉంటారు. అదేంటి గుచ్చిపోయి ఉంటారు, రక్త కాలిపోతాడు, వాళ్ళకి తెలియదాంట్లో స్పర్శ లేదు. అది జీవితాలు కూడా అంతే. ఇంకా నీ అంతరాత్మ కానీ నీ మనస్సాక్షి కానీ స్పందించకపోతే మాత్రం నువ్వు ఆత్మీయ కృషి వ్యాధిలో ఉన్నట్టే. ఇక నీకు అన్ని పోదు, వాడు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, వీడు చెప్పింది కరెక్ట్, వాడు అందరూ ఎవరు చెప్పినా నీ మైండ్ ఏమైంది, నీ బుర్ర ఏమైంది, నీ ఆత్మ ఏమైంది, వీటికి అసలు పనే లేదు. ఆ ఒక్కతనాన్ని ఇచ్చిన వాడు ఎలాగైతే భూమిలో పెట్టేశాడో నీ రక్షణ నువ్వు కూడా పెట్టేసుకున్నావు. ఇది వివేచించే స్థితిలోనే లేదు. నీ పాత్ర ఏంటి? నథింగ్, జీరో. అందుకే అపోస్తుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ ఒక హెచ్చరిక. ఈ వాక్యం చాలా మంది వినుంటారు, చదివి ఉంటారు, కానీ వాళ్ళకి ఎప్పుడు ఇక్కడ గంట కొట్టలేదు వాళ్ళకి. కనుక ఈరోజు నేను ఎక్కువ టైం తీసుకున్నాను, కొన్ని మాట్లాడి మనం ధ్యానిద్దా. అప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తెలిసిన వాళ్ళు మీ నంబర్ కూడా చెప్పండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు కూడా అందరూ మీ వాక్య భాగంలో తీసి మీ బైబిల్లో అలా రాసిందో లేదో జాగ్రత్తగా చూసుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడ్డారా లేదా అది మీ విజ్ఞతకు విడిచిపెట్టును, నేను తీర్పు తీర్చడానికి లేదు. ఈ మాట పౌలు కూడా కొలస్సీయులకు రాస్తూ
వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. మీరు రక్షింపబడ్డారు, కొలసి సంఘంగా కట్టబడ్డారు, లేదా కొలసి సంఘ విశ్వాసంతో మాట్లాడుతున్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడ్డామా లేదా? ఇంతకుముందు ఎవరైనా చెప్పారా లేదా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం లేదా మనం ఆయనతో పాటు లేకపోతే పరలోక మందు ఆయనతో పాటు కూర్చుంటబెట్టాను అని రాస్తాం. అంటే మన క్రీస్తుతో పాటు లేవనెత్తబడ్డాము, పరలోక మందు ఆయనతో పాటు కూర్చుంటబెట్టబడ్డాము. ఈ మాట వినడానికి బాగుంటుంది. ఎంతమంది క్రియాపూర్వకంగా ఈ అనుభవంలో ఉన్నారు, ఎంతమంది గ్రహింపులు ఉన్నారు? లేదు నేను భూమి మీద నేను క్రీస్తుతో పాటు లేవనెత్తబడ్డాను, పరలోకమందు ఆయనతో పాటు నేను కూర్చున్నాను. ఈ అనుభవంలో ఎంతమంది ఉన్నాం మనము? భౌతికంగా ఈ శరీరం భూమి మీద ఉంది, కానీ ఆత్మీయంగా చూసినట్లయితే ఆత్మను దేవుడు ఏం చేశాడు? తనతో పాటు లేవనెత్తే పరలోకమందు తనతో పాటు కూర్చుండబెట్టాడు. ఇది సత్యం. కానీ ఎంతమంది దాన్ని అంతరంగమందు గ్రహించి ఆ అనుభవంలో కొనసాగుతున్నారు? మనందరం బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వాళ్ళని. బాప్తిసము అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చిన పదం. ఈ మాటకు అర్థమేంటి? నీటిలో పూర్తిగా ముంచి పైకి తీయుట. కనుక బాప్తిసంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటి? క్రీస్తునందు చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ క్రీస్తుతో పాటు తిరిగి పునరుద్ధారణ లేచావు. కనుక బాప్తిసం దేని గురించి మాట్లాడుతుంది? మరణము, సమాధి, పునరుద్ధానం, ఈ మూడు. ఒకవేళ తెలియకుండా బాప్తిసం తీసుకుంటే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాప్తిసంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నేను క్రీస్తుతో పాటు చనిపోతున్నా, సమాధి చేయబడ్డా, ఇప్పుడు క్రీస్తుతో పాటు తిరిగి లేవనెత్తబడుతున్నా. ఎక్కడికి? ఈ లోకంలో తిరుగులాడటానికి కాదు. ఏం తిందుమా, ఏం త్రాగుతుమా, ఏం కట్టుకుందుమా, దాని వరకు కాదు. క్రీస్తుతో పాటు లేవనెత్తబడుతున్నది ఎక్కడికి? ప్రభువు నన్ను తనతో పాటు తీసుకెళ్లి పరలోకమందు కూర్చుండబెట్టాడు. అంటే క్రైస్తవులలో రెండు స్థాయిలు. There are 2 types of Christians. ఒకళ్ళు తమ జీవితము పరలోకమందు కూర్చున్న అనుభవంలో జీవించే క్రైస్తవులు కొద్ది మంది, చాలా కొద్ది మంది. ఆ కొద్ది మందిలో ఎవరు? వ్యభిచారం చేస్తున్నగా పట్టుబడిన స్త్రీ. నిన్ను వదిలేసి ఎక్కడికైనా ప్రభు 10 మంది కూర్చుని వ్యాధిలో తిరిగి వచ్చిన అన్యుడు నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళమన్నావు ప్రభు? వాళ్ళు పరోక్షంగా ఏమంటారు? నువ్వు మమ్మల్ని ఆల్రెడీ నీతో పాటు కూర్చుని పెట్టావు, ఇప్పుడు నిన్ను ఉద్దేశం ఎక్కడికి వెళ్తావు? నేను నీ దగ్గర ఉంటావు. మరొకడు, మేము మా పాపాలు క్షమించేశాడు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చా, రేపటి రోజు నేను దేవుడు. వాళ్ళు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. అందుకే కొలిసేది ఒక ప్రశ్నార్థకమైన మాట చెప్పారు. మీరు ఒకవేళ క్రీస్తుతో లేపబడిన వారైతే ఫస్ట్ అది నిర్ణయించుకోండి, మీరు లేపబడ్డారా లేదా? నిజంగా అనుభవంలో వచ్చారా? అసలు నమ్ముతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభువు నన్ను తనతో పాటు లేవనెత్తి పరలోక ముందు కూర్చోబెట్టాడు. ఎవరు కూర్చోబెడతాడు నిన్ను నన్ను? మన బాగోతాలు, మన జాతకాలు, మనం చేసిన వేషాలు, మనం వేసిన వేషాలు, మనం చేసిన పాపాలు, ఇవన్నీ తెలుసుకుంటే ఎవడైనా అసలు లోపలికి చేర్పిస్తాడండి? అలాంటిది జీవమలిగిన దేవుడు నన్ను తనతో పాటు లేవనెత్తి పరలోక ముందు కూర్చుని పెట్టాడు. ఇప్పుడు భౌతికంగా మన భూమి మీద ఉన్నామే కానీ మనం ఏ గ్రహింపులో ఉండాలి? నేను క్రీస్తుతో పాటు పరలోక ముందు కూర్చున్న అనుభవంలో ఉన్నాను. అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కళ్ళెత్తి పైకి చూస్తున్నావా, లేకపోతే క్రీస్తుతో పాటు ఉన్నావు? ఇక్కడికి ఎక్కి రమ్ము అనే పిలుపుతో నువ్వు క్రీస్తుతో పాటు భూసంబంధమైన వాటిని కిందకి చూస్తున్నావా? ఇది ప్రశ్న. ఒకవేళ ప్రశ్నకు సమాధానం
నేను ఎప్పుడు నా కళ్ళు పైకి ఎత్తి నేను చూస్తున్నానంటే నువ్వు భూమి మీద ఉన్నావు. నేను క్రీస్తుతో పాటు ఉండి నా ప్రభువు సంబంధమైన విషయాలు చూసినట్టుగా నేను కూడా చూస్తున్నానంటే నువ్వు పైన ఉన్నావు ఆయనతో పాటు. అయితే నేను చెప్తున్న మాటలు మీరు జాగ్రత్తగా మీరు ఎక్కడున్నారో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. లేఖనంలో మనము ఒక మాట, ఏమైతే మనం నమ్ముతామో వాటిని మనం అంగీకరిస్తాం. ప్రభు నా పాపాలు క్షమించాడని నువ్వు నమ్మావు కాబట్టి ప్రభుని అంగీకరించావు. లేకపోతే ప్రభుని అంగీకరిస్తావా? అంగీకరించావు. నో, ప్రభు నా పాపాలు క్షమించాడు కాబట్టి నేను ప్రభుని అంగీకరించి ఆయన్ని వెంబడిస్తున్నాను. ఏది నువ్వు నమ్మవో దాన్ని అంగీకరించావు కనుక ఇది ఒక మాట. నన్ను ప్రభు తనతో పాటు లేవనెత్తి పరలోక మంది కూర్చుండబెట్టాడు అని నేను ఒకవేళ నమ్మితే నా జీవితం ఇలా ఉండదు, మీ జీవితం ఇలా ఉండదు. క్రైస్తవ సమాజంలో 199 మంది ఈ నమ్మికలోకి రారు. అమ్మో, నన్ను క్రీస్తుతో పాటు లేవనెత్తి పరలోక మంది నన్ను కూర్చుండబెట్టాడు అనే నమ్మికలోకి వారు రారు. వాళ్ళు ఏ నమ్మికలో ఉన్నారు? ప్రభు నా పాపముల కొరకు శిలువలో మరణించాడు, నా పాపాలు క్షమించాడు, రేపటి రోజు నేను ప్రభువుని చూస్తాను. కానీ వాస్తవం ప్రభు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఆల్రెడీ నేను ఆత్మీయంగా తీసుకొచ్చి నా పక్కన కూర్చుని పెట్టుకున్నాను, కానీ నువ్వు నమ్మట్లేదు. బహుశా ఆ కారణం వల్లనే నీ క్రైస్తవ జీవితం డొల్లమారిపోయిన క్రైస్తవ జీవితంగా ఉంది, విశ్వాస లోపంతో కూడిన క్రైస్తవ జీవితంగా ఉంది, పనికి మారిన క్రైస్తవ జీవితంగా ఉంది, దేని పడితే దాన్ని నమ్మేసే క్రైస్తవ జీవితంగా ఉంది. ఇది వాక్యానుసారమా కాదా, అవునా, ఎవడు ఏం చెప్తారు? నీ ముందు ఏమైందా? తెల్లకాయలు ఇచ్చి 2 కాయలు తీసుకొని మనకి దేవుడు పెట్టుకుంటావా? ఇది అవునా కాదా చూసుకోవా? ఈ జ్ఞానం ఉన్నప్పుడు వాక్యంలో అలా రాస్తుందా లేదా? వాక్యంలో ఏముంది? అది ఇచ్చిన జ్ఞానం నీకున్నదా? అందుకనే పౌలు ఆ మాట అన్నాడు, మీరు నిజంగా ఒక క్రీస్తుతో పాటు లేపబడిన వారు అయితేనే ఈ మాటలు మీకు, కాకపోతే మీకు కాదు, మీరు వినదు. నాకు డొల్లమారిపోయిన క్రైస్తవ జీవితం నేను 100 సార్లు నేను ఇక్కడ పరిశుద్ధ స్థలంలో నిలబడి నేను బహిరంగంగా నేను ప్రకటించాను, పనికి మారిన క్రైస్తవ జీవితం నాకు వద్దు. ఏంటంటే ఎక్కువ పని చేసుకుంటే నేను నాకు ఒకటి చెప్పక్కర్లా. ఉన్న చోట్ల ఎవడైనా వచ్చి 100 కాగితం, అమ్మ ఇగో ఇది 100 కాగితం జాగ్రత్త అంటే నువ్వేమంటావు? బాబు 100 కాగితం నాకు కూడా తెలుసు, నువ్వు నాకేం చెప్పక్క. నా భారం అంతా ఏంటి? ఈ సంఘానికి చెందిన వారు ఏ స్థితిలో ఉండాలి? ఇది వాక్యం నాకు తెలుసు. అందుకే పౌలు అన్నమాట, మీరు నిజంగా క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే ఈ వాక్యం నీకు, లేకపోతే నీకు కాదు. నేను భూమి మీదే ఉన్నాను, నా చూపంతా భూసంబంధమైన వాటి వరకే, భూసంబంధమైన వాటినే నిరీక్షిస్తా. ఇది నీ సమాధానం అయితే ఈ వాటి వర్తమానం నీకు కాదు, ఈ వాక్యం నీకు కాదు. కానీ లేదు ప్రభావ, నేను నమ్ముతున్నాను, నీతో పాటు నన్ను లేవనెత్తి పరలోక మందు కూర్చుండబెట్టావు, శరీరం మాత్రమే భూమి మీద ఉంది, జీవించువాడు నేను కాను, నా యొక్క జీవించుచున్నవాడు నీవే. ఈ శరీరం నేను నీకు నైవేద్యంగా అర్పించేశాను, ఇది నా ఆరాధన. భూమి మీద నేను జీవిస్తున్న నా జీవితం నేను నీ కొరకే జీవిస్తున్నా, నీ మహిమ కొరకే జీవిస్తున్నా. భూసంబంధమైన ఏది నేను ఆశించట్లేదు. మనుషుల ఘనతలు, ఈ లోక సుఖభోగాలు, ఇవేమి నేను ఆశించట్లేదు ప్రభా. మీ ఆజ్ఞలు కైకొండమే నా జీవితం లక్ష్యం. నేను నీ కోసం జీవిస్తున్నాను, నా స్వార్థం కాదు. నువ్వు ఏదైనా చేయమంటావో నేను అది చేసుకుంటా పోతా. దీనికోసం ఎంత క్రయం చెల్లించడానికైనా చేసిద్దాం. ప్రభు అన్నాడు, మరి నేను నడిచిన బాటలో నడిస్తే నాకు పెట్టిన పగనవన్నీ కూడా పెడతాడు. ప్రభు ఓకే, నో ప్రాబ్లం. ఈ రెండింటికి తేడా ఏంటి? ఈ 2 రకాల జీవితానికి తేడా వ్యత్యాసం ఏదైనా ఉందా? ఆకాశ పాతాళంత వ్యత్యాసం ఉంది.
ఆకాశ పాతాళంలో వ్యత్యాసం ఉంది. నువ్వు ప్రభు పక్కన కూర్చోకుండా భూమి మీద కూర్చున్నావు, భూమి మీద ఉన్నావు. నీ జీవితం ఎలా ఉంటుంది? భూ సంబంధమైన వాటి కొరకు కొట్లాట్లు, మనుషుల ఘనతల కొరకు కొట్లాట్లు, నా పరువు, నా ప్రతిష్ట, నన్ను చూడాలి, నన్ను. ఈ జీవితం అంతా కూడా దీని చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. అందుకే ఏమంటున్నాడు? నువ్వు ఒకవేళ నిజంగా క్రీస్తుతో పాటు లేపబడిన వాడైతే నీ చూపు ఎక్కడుండాలి? పైనున్న వాటి గురించి, పర సంబంధమైన వాటి మీద నీ చూపు ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఈ మాట ఎలా అర్థం చేసుకోవాలి? మరి భూ సంబంధమైన వాటి కొరకు కాకపోతే ఇళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నాం? మేడ మీద మేడ ఎందుకు పెట్టారు? దేవుడు వద్దన్నాడా? అదే ఇప్పుడు నువ్వు నేను మొండిగా వాదించుకోవచ్చు. అంటే పైన వాటిగా దృష్టించమన్నాడు కదా, అది మళ్ళీ వదిలేసుకోవచ్చు కదా. అక్కడ కూడా వద్దాం. దాని బెస్ట్ ఎగ్జాంపుల్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక రబ్బర్ బ్యాండ్, నేను ఈ ఉదాహరణ ఇంతకు ముందర చెప్పాను. ఈయన క్రీస్తు, ఓకే, ఈయన క్రీస్తు, ఈయన నన్ను తనతో పాటు లేవనెత్తి పరలోక మందు కూర్చోబెట్టాడు. అంటే నా జీవితం ఎక్కడుండాలి? ఈయన చుట్టూ ఉండాలి. ఇప్పుడు తెల్లవారింది, నేను పడక వేయించి లేచాను. లేచిన తర్వాత నా మొదటి బాధ్యత ఏంటి? నా కుటుంబం. అంటే నా జీవితాన్ని ఇప్పుడు నా కుటుంబం చుట్టూ తీసుకొచ్చాను. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడికి వచ్చింది. నా రెండో బాధ్యత ఏంటి? నా వృత్తి. అది వ్యాపారం అవ్వని, వ్యవసాయం అవ్వని. ఆ రబ్బర్ బ్యాండ్ ఏం చేస్తాం? ఇప్పుడు దీని చుట్టూ తిప్పాను. ఇప్పుడు ఈ మూడు వచ్చేసాయి. నాలుగోది ఇలా నా సమాజం పరంగా నాకున్న బాధ్యతలు, వాటిని ఇది వచ్చేసింది. ఇది ఎప్పుడైతే నెరవేర్చేశానో, వీటి బాధ్యతని నెరవేర్చానో, మళ్ళీ నా జీవితం ఎవరి చుట్టూ తిరిగి రావాలి? మళ్ళీ నా ప్రభు చుట్టూ తిరిగి రావాలి. ఇవి వెళ్ళిపోవాలి. అది మన జీవితాలు ఎలా ఉన్నాయి? వీటి చుట్టూ ఉంటుంది. మన జీవితాల్లో అసలు ప్రభువే ఉన్నాడు. ఈ ప్రభు ఎప్పుడు వస్తాడు? ఏ మంగళవారము, లేకపోతే ఏ ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ లోపల తీసుకొస్తాం, మళ్ళీ బయటకు పంపించేస్తాం. ఆదివారం వస్తే మళ్ళీ లోపల తీసుకొస్తాం, మళ్ళీ బయటకు పంపించేస్తాం. శుక్రవారం వస్తే లోపల తీసుకొస్తాం, మళ్ళీ బయటకు పంపించేస్తాం. అసలు నీ జీవితం దేని చుట్టూ ఉండాలి? దీని చుట్టూ ఉండాలి. ఇల్లు కట్టుకోవద్దా, అడుగుకి తినద్దా, ఒంటి కట్టుకోవద్దా, ఇవన్నీ వద్దల్లా, ఇవన్నీ ఉండాలి. కానీ జీవితానికి కేంద్రం అవ్వే ఉండాలి, ప్రభు అయి ఉండాలి. ఇప్పుడు నీ నా చూపు పర సంబంధమైన వాటి మీద ఉందా, భూ సంబంధమైన వాటి మీద ఉందా? ఎలా తెలుస్తుంది? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఆ హెచ్చరిక మనము చూడండి. ఒకవేళ నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తుతో పాటు లేకపోతే పరసంబంధమైన వాటి పరలోక మందు కూర్చుండబెట్టబడిన అనుభవంలో ఉన్నాను అంటే, ఒక రోజు క్రీస్తు ప్రత్యక్షమైన మహిమలో ప్రత్యక్షమవుతాను. అదే మహిమ నాకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నేను అందరికీ కనబడకపోవచ్చు, కానీ నా ప్రభుత్వం నేను కూడా మహిమలో ప్రత్యక్షమవుతాను. ఇది దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ. కాబట్టి మనుషులు మనల్ని గుర్తించక్కర్లే, మనుషులు మనకు కనపరచక్కర్లేదు, మనుషులు మనం ఆదరించక్కర్లే, ఓదార్చక్కర్లే. మనకి ఇంపార్టెంట్ మన ప్రభువు మాత్రమే. ప్రభు ఉన్నాడా లేడా? నేను ప్రభు పక్కన కూర్చున్నానా లేదా? నా జీవితం ప్రభు చుట్టూ ఉందా లేదా? నా జీవితానికి కేంద్రం నా ప్రభు అయి ఉన్నాడా లేదా? ఇప్పుడు అసలైన మాట, అసలు దేవుడు నా చూపు పరసంబంధమైందా, భూ సంబంధమైందా? నేను పైన ఉన్న వాటినే చూస్తున్నానా, లేకపోతే భూమి మీద ఉన్న వాటిని, నా సుఖభోగాలు,
నా ఆస్తిపాస్తులు, నా సంపాదన, నా ధనము నాకు ఎలా తెలుస్తుంది అంటే దానికి సింపుల్ టెస్ట్, చిన్న టెస్ట్ అండి. నీ రోజు పనులన్నీ ముగించేసుకున్నావు, అన్నీ అయిపోయాయి, రాత్రి చీకటి పడిపోయింది, 10 అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే పడుకుంటావో ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు వెళ్ళి పడక మీద పడుకోగానే నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటి? నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు పడక మీద పడుకోగానే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? రేపు నేను ఎక్కడికి వెళ్ళాలి, రేపు 3 కోట్లు చేస్తే 4 కోట్లు చేస్తే ఎంత సంపాదించాలి, నాకు ఎవరు నన్ను గాయపరిచాడు వాడి మీద నేను పగలా తీర్చుకోవాలి, వాడిని ఎక్కడ దెబ్బేయాలి, లేకపోతే రేపు ఏం కొనుక్కోవాలి, లేకపోతే రేపు ఏం తినాలి, రేపు ఏం కట్టుకోవాలి. ఒకవేళ ఈ ఆలోచనలు నీకు వస్తున్నాయి అంటే అసలు నిస్సందేహం నువ్వు వెళ్తున్నావు. నీకు డౌటే లేదు, నువ్వు కాదు ఎవరిని 3వ వ్యక్తిని అడగక్క. నీకు వచ్చే ఆలోచనను బట్టి నువ్వు భూమి మీద ఉన్నావో అక్కడ ఉన్నావో తెలుసు. కానీ ఒకవేళ అక్కడ పడితే నువ్వు క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వాడు అయితే నీ ఆలోచనలు ఎక్కడుంటాయి? ప్రభువు మీద ఉంటాయి. ఆ ప్రభువు నేను ఎలా సంతోషపెట్టాను, ఈ రోజంతా నేను ఏం చేశాను? ప్రభా నువ్వు హ్యాపీ అయినా, నువ్వు సంతోషమేనా చెప్పు, నా దోషములు నాకు కనపరచు, నేను సరిదిద్దుకుంటా. ఎందుకంటే నా జీవితం నేను ఎవరి కొరకు జీవిస్తున్నా? నీ కొరకు జీవిస్తున్నా. నీకే నా జీవితాన్ని బట్టి సంతోషం లేకపోతే నేను బతికినా వేస్ట్, చచ్చినా వేస్ట్, నన్ను తీసుకెళ్ళి నాకు ఇలాంటి పని మంది జీవితంలో వద్దు. అది హౌ యూ టెస్ట్. ఆ విధంగా నువ్వు పరీక్షించుకుంటావు. నువ్వు పడుకునేటప్పుడు నీకు వచ్చిన ఆలోచనలు ఏంటి? ఒకవేళ జీవితం ప్రభు చుట్టూ ఉంటే నీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? వాక్యమే గుర్తొస్తుంది, దేవుడి మాటలే గుర్తొస్తాయి, దేవుడి ఆజ్ఞలే గుర్తొస్తాయి. నువ్వు ఎక్కడెక్కడ తప్పిపోయావో ఆ సంగతులన్నీ నీకు గుర్తొస్తాయి. వాటిని సరిదిద్దుకునే మనసు వస్తుంది. అవి ఎవండి ఒళ్ళంతా వాడైపోయింది, అలాగే వెళ్ళి మంచి మీద పడుకుంటావా? ఏ నీ ఇల్లే, నీ మంచమే, నువ్వు కట్టుకున్న భార్యే, నువ్వు బాడీ ఒళ్ళంతా బాడీతో నువ్వు మంచంలో పడుకున్నా నీ భార్య బొద్దు పొట్లని వదులుతుంది. ఎందుకు ఎలా పడుకోవు? ఏమనుకుంటున్నావు? అర్జెంటుగా స్నానం చేసేయాలి, ఒళ్ళంతా చిరాకుగా ఉంది. అలాంటప్పుడు హృదయం నిండా చెత్త చెదారం నింపేస్తుంది. వాటి గురించి ఆలోచనలు చేసుకుంటా రాత్రి 11, 12, 1 గంటల వరకు నిద్రపోకుండా వాటిలోని నిద్రపోయి ఆ రోజులోని నిద్రపోయి నీకు నిద్రలో పడుతుంది. నువ్వు ఎలాంటి క్రైస్తవుడివి, ఎలాంటి క్రైస్తవురా? నీ మనసు విలువలు నాడిపోట్లేదా? ఓ ప్రభా నాకు చూపించు, ఈ రోజు అంతా నేను ఎక్కడ తప్పిపోయినా నాకు చూపించు. నా మనసులో నెమ్మది లేదు, నా హృదయంలో సమాధానం లేదు. ప్రభా నువ్వు నాకు చూపించు, నేను సరి చేసుకుంటా. పడిపోకూడదని రూలేమీ లేదు. మనం ఆత్మీయ నడకలో ఉన్నాం. ఎన్నో గొప్పలు ఉన్నాయి, ఎన్నో గోతులు ఉంటాయి. పడిపోవడం ఇంతగా పడిన వాటిని తిరిగి లేస్తున్నావా లేకపోతే అక్కడే ఉంటున్నావా? ఇది ముఖ్యం, ఇది ముఖ్యం, చాలా ముఖ్యం. కనుక ఈ లేఖనం మనము స్పష్టంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పరీక్ష ఎప్పుడు మర్చిపోవద్దండి. ఇవాళ రాత్రి అయినా సరే మీరు పడకకి వెళ్ళినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు? నీ మనసు ఎక్కడుందో చూసుకో. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో దాని గురించి ఆలోచించుకో. నా మాటను గుర్తు తెచ్చుకో. నీకే అర్థమైపోతుంది. లేదు నీకు వచ్చే ఆలోచనలు అన్ని పరిపాలన ఆలోచనలు అంటే ఫస్ట్ దేవుడి ప్రభు నేను నీతో పాటు లేవనెత్తబడ్డాను, నేను లేఖనం విన్నాను, కానీ నేను అలా అనుభూతిలో నేను లేను. కనుక దయచేసి నేను దాన్ని నమ్మినట్టుగా నా విశ్వాసం వదిలికొండించి అండ్ ఎల్లప్పుడూ ఆ మాట గుర్తుంచుకో. నువ్వు క్రీస్తుతో ఆయనతో పాటు లేవనెత్తబడి పరలోకమందు ఆయనతో పాటు కూర్చున్నాం. నీ ప్రవర్తన, నీ నోటి మాట ఎలా ఉండాలి? అది మనం గ్రహించాం కాబట్టే
అన్యులతో అన్యుల్లాగా మాట్లాడతాం, క్రైస్తవులతో క్రైస్తవుల్లాగా మాట్లాడతాం. ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాం. ఎందుకు? మనం భూమి మీద ఉన్నాం. కానీ ఇక్కడంతా వ్యాపారం, నీతో వ్యాపారం, వాడితో వ్యాపారం, వాడితో వ్యాపారం, వాడి అందరితో వ్యాపారం. కానీ ప్రభు వ్యాపారి కాదు. ప్రభు ప్రేమించిన వాడు, అందరి క్షేమం కోరినవాడు, అందరికీ అందుబాటులో ఉన్నవాడు, పిలిస్తే పలికేవాడు, రమ్మంటే వచ్చేవాడు. ఆ లక్షణాలు నీలో ఎంతవరకు ఉన్నాయి, నాలో ఎంతవరకు ఉన్నాయి? ప్రభు నేను నిన్ను కొన్ని వేరు ప్రభువా, ఎంత స్వార్థం, ఎంత కుళ్ళు, ఎంత కపటం, ఇవన్నీ నిండుగా ఉన్నాయి నాలో. ఏ నోటితో నిన్ను ఆరాధిస్తున్నానో ఆ నోటితో నిన్ను దూషిస్తున్నాను. కనుక అది హెచ్చరిక. మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వారైతే ఆయనతో పాటు పరలోకమందు. కనుక మీ దృష్టి ఎక్కడ ఉండాలి? పైన వాటి మీద ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండచ్చు. నేను ఇంకా మెరుగైన క్రైస్తవుడిగా ఎలా ఉండాలి? నేను ఇంకా క్రీస్తు స్వరూపంలోకి రావాలి. నీ ఆలోచన, నీ ప్రయాస వీటి చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇంకెన్ని సంవత్సరాలండి? చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేసి, చేసిన పాపాలే మళ్ళీ మళ్ళీ చేసి, మళ్ళీ ప్రభుత్వం క్షమించి, మళ్ళీ పే చేసి, మళ్ళీ ప్రభుత్వం ప్రభావాలను క్షమించి, మళ్ళీ ఎంత పాపం చేసి, మళ్ళీ ప్రభావాలను క్షమించి, ఇలా ఎన్ని రోజులు? విసుగు పుట్టట్లేదా? విసుగు పుట్టట్లేదా? ఎప్పుడు మనం దాటి వచ్చేది? ఎప్పుడు ఆయనతో పాటు కూర్చుండేది? ఆయన నిన్ను నన్ను బలవంతం చేసే దేవుడు కాడు కనుక ఓపికతో వేయించున్నాడు. ఎప్పుడు నా ప్రియురాలు నా పక్కన వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడు నేను భూ సంబంధమైన వాటిని చూసినట్టుగా నా ప్రియురాలు కూడా చూస్తుంది. నువ్వు దేవుని కళతో కనుక భూ సంబంధమైన వాటిని చూస్తే భూమి మీద ప్రతి దాన్ని ఆశ్రయించుకుంటావు. ప్రతిదాన్ని ఆయన భూలోకములో ఉండి వాటికి వేరుగా ఉండేదన్న. ఓడ సముద్రంలో ఉంది కానీ ఓడలో సముద్రం లేదు. ఎన్నాళ్ళు ఈ చిలక పనులు బోధన విని 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 చేసినప్పుడు మళ్ళా చేస్తా వరవ క్షమించి ఇప్పుడు అనుకున్న క్షమించడానికి ఎన్ని రోజులు? ప్రభా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయం ఉంచుకున్నా. ప్రభా నేను పాపము చేయకుండానట్లు నిత్యము నీ ముఖము నా కళ్ళ ఎదుట ఉంచుకుని ఉన్నా. నేను పాపము చేయకుండానట్లు నీతో పాటు పరలోకమందు నీ పక్కనే నేను కూర్చొని ఉంటా. నిన్ను ఒక్క క్షణం విడిచిపెట్టను. నా మధ్యలో నువ్వు తప్ప ఇంకెవరికి స్థానం ఇవ్వను, దేనికి స్థానం ఇవ్వను. ఈ భూ సంబంధమైన వాటి దేని మీద నా మనసు ఉంచను. ఈ భావం నీకు ఎప్పుడు వస్తుంది? ఈ చెంచాతో నోట్లో పోసేదా? నీకు అర్థం అవ్వడానికి ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? దేవుడు నమ్ముకోవడం అంటే మందిరానికి రావడం, అందరికీ వందనాలు చెప్పుకోవడం, పెట్టేళ్ళు వందలు తినడం, ఎవరింటికి వెళ్ళిపోవడం, దులిపేసుకోవడం, మళ్ళీ పనికి మాలిన జీవితాన్ని జీవించడం, 6 రోజులు మళ్ళీ మందిరానికి రావడం, మళ్ళీ క్షమించని అడగడం, మళ్ళీ ఇలా ఎన్ని సంవత్సరాలు నీ ఆయుష్ తగ్గిపోతుంది. నీకు ఎంత రావడం కదా, నీ గుర్తు రావడం కదా. ఎన్ని రోజులు బతుకుతాం మనం? ఇప్పుడు ఆ ప్రశ్న. రేపటి రోజుకు అక్కడికి వెళ్ళి ఆయన ఎదుర్కొన్న నిలబడినప్పుడు ఆయన కళ్ళతో కళ్ళు పెట్టి, ప్రభా భూమి మీద నేను జీవించిన జీవితం నేను నీ కొరకు జీవించాను. నా స్వార్థం నేను కోరుకోలే, నీ మహిమ కొరకు జీవించాను. నువ్వు నన్ను నీతో పాటు లేవనెత్తి పరలోకమందు కూర్చుండబెట్టినట్టే నేను జీవించా అని చెప్పగలవా? లేకపోతే భూమి మీద సిగ్గు అవమానంతో జీవించిన ఈ పనికి మారిన జీవితం అక్కడ నో డౌట్ ఇందులో సందేహం లేదు. మనం దేవుని రాజ్యానికి వెళ్తాం, ఇందులో డౌట్ లేదు. కానీ దేవుడి రాజ్యంలో అందరూ సమానంగా ఉంటారు. దేవుడి రాజ్యంలో అందరూ సమానంగా ఉంటారు.
రెండు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఈ 5వ వచనం గురించి నేను ఒక నెల రోజులు పడుతుంది నేను మాట్లాడడానికి. ఒక నెల సరిపోదు దీని గురించి మాట్లాడాలంటే, దీని గురించి చెప్పాలంటే. 5వ వచనం గమనించగలరు. చాలు. ఈ మాటలు చాలాసార్లు మనం చదివాం, కానీ ఎప్పుడు దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు కాబట్టి దాంట్లో ఉన్న తీవ్రత మనకి అందలేదు. మీకు ఒక విషయం తెలుసా? ఏ క్రైస్తవుడు విగ్రహానికి సాగిలపడదు, విగ్రహారాధన దేవునికి ఇష్టం లేదు. చాలా మందికి తెలియని సత్యం ఏంటి తెలుసా? ధనాపేక్ష కూడా విగ్రహారాధనే. నువ్వు ధనాన్ని ప్రేమించడం కూడా విగ్రహారాధన. ఇది నేను చెప్పట్ల, లేఖనంలో స్పష్టంగా రాస్తుంది. మొదటి 4 మాటలు కామానికి సంబంధించిన పాపం, ఏమి పాపం? కావున భూమి మీదనున్న మీ అవయములు ఎలా ఉండాలి? కాబట్టి ప్రభా, నువ్వు నన్ను క్రీస్తుతో పాటు లేవనెత్తి పరలోకమందు నన్ను కూర్చోబెట్టావు కనుక నేను ఎలా బతకమంటావు? భూమి మీద నేను భూమి మీద ఎలా జీవించాలి అంటే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జాగ్రత్తలను, అపవిత్రతను, కామత్వతను, దురాశను అను విగ్రహాలైన ధనాపేక్షను చంపివేయుడి. లేక మీ శరీర అవయవములు ఎలా ఉండాలి? చచ్చి పడిపోయినట్టు ఉండాలి. చచ్చిన శవానికి ధనాపేక్ష ఉండదు, చచ్చిన శవానికి కోపాలు రావు, చచ్చిన శవానికి దురాశలు ఉండవు, చచ్చిన శవానికి పరువు నష్టాలు ఉండవు. కనుక భూమి మీద నువ్వు ఒకవేళ బతకాలంటే ఎలా బతకమంటున్నాడు? ఈ శరీర అవయవములను చంపివేయండి. అవి వేటికి స్పందించాలి? పర సంబంధమైన వాటికి స్పందించాలి తప్ప భూ సంబంధమైన వాటికి వేటికి స్పందించదు. చచ్చిన శవం ఉంది, నువ్వు పక్క నుంచి వెళ్తా కాలుతో నీ కాలు తగిలింది, ఆ చచ్చిన శవం లేచి అన్న తింటావు, గడ్డి తింటావా? కాలు తగ్గుతుంటే నీ చచ్చిన శవం అయితే మటుకు మంచి శవం కాదా? ఆ మాత్రం మర్యాద లేదా? అంటుందా? దానికి స్పందన ఉండదు. నేను చూశాను ఈ చావుల్లో. వాడు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ కొంతమంది ఎవరికి ఎలా నచ్చితే అలా మాట్లాడతారండి. ఆ టైంలో పరామర్శించడానికి వచ్చినాడు ఏమంటే, అయ్యో పాపం వయసు ఉంటుందండి, ఆలోచించబడేటండి. అబ్బాయి మీకు తెల్లండి, ఆ చావడం మేలేది, చావడం మేలా? నిన్నటువంటి ఇద్దరు రాష్ట్ర పుస్తకం తిరిగిన వాళ్ళే అంటే వాడు చేసుకోవడం తెలియండి, నీకు తెలియండి, అది చేసిన అరాచకం నీకు తెల్లండి, నువ్వు ఆ తీర్పు ఇచ్చేది. ఒకవేళ నిజంగా శవంలో జీవం ఉందనుకో, ఆ శవం ఇవన్నీ వింటున్నాయి అనుకో, మళ్ళీ బతకాలనుకుంటుందా? చచ్చినోడు మళ్ళీ నేను బతకాలి, నా పక్క తీర్చుకోవాలి అనుకుంటాడా? అయ్యో నేను ఎందుకు ఈ భూమి మీద బతికానే, ఇగో వీళ్ళ గురించి అలా జీవితమే కావాల్సింది, ఈ నా గురించి ఇలా మాట్లాడుకుంటారా? మనిషి మాటలు పైపోతలంతే, మాటలతో నేను అందరానికి ఎక్కిస్తారు, అక్కడి నుంచి ఒక తోపు వస్తారు. అందుకే దేవుడు ఏమంటాడు, మనిషి మిమ్మల్ని పొగిడినప్పుడల్లా మీకు శ్రమ, జాగ్రత్త, పొందుకోవద్దు. నువ్వు ఏమంటున్నాడు? నువ్వేమంటున్నాడు? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అదొకటి నాకు వచ్చావు. మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్తాడు. చాలా ప్రాముఖ్యమైన సత్యాలు. ఇది మనము స్పష్టంగా చూడాలి. ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏంటి? క్రైస్తవ జీవితం ఎలా జీవించవచ్చు అంటే 2 రకాలుగా జీవించవచ్చు. ఒకటి,
నేను ఒకవేళ క్రీస్తుతో పాటు లేవనెత్తబడి పరలోకమందు కూర్చుండే అనుభవంలో నేను ఉంటే, ఇప్పుడు ఏమైనా నేను నా మీద తప్పుడు నేరం మోపాడు అనుకున్నాను. ఒక ఉదాహరణ, ఎవరైనా సరే బ్రదర్స్లో కానీ సిస్టర్స్లో కానీ ఒక తప్పుడు నేరం మోపాడు. దీన్ని నేను ఎలా ప్రతిస్పందిస్తా? ఒకవేళ నేను భూమి మీద ఉన్నవాడినైతే అది నేను మనసులో పెట్టుకుంటాను. నేను ఇంత మేలు చేసినా నా మీద నేరం మోపాను చూసావా అని నాలో నేను బాధపడిపోతా. తర్వాత వాళ్ళ మీద కక్ష పెంచుకుంటా, కోపం పెంచుకుంటా, వాళ్ళ నష్టాన్ని ఉంటా, నా పగ తీర్చుకోవడానికి లోపల బతుకుతా ఉడుకుతూ ఉంటుంది. అని ఒకవేళ నా ప్రభుత్వం పాటు పనులకు మంది ఉన్నాననుకో, ఇప్పుడు నా స్పందన ఏంటి? అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం. ప్రభా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు తెలియదు వాడిని క్షమించు. రెండింటికి ఎంత తేడా? ఏది నీకు ఆరోగ్యకరం? అది నీకు ఆరోగ్యకరం. ఇక్కడైతే బీపీలు పెరిగిపోతాయి, షుగర్లు పెరుగుతాయి, నానా విధమైన అనారోగ్యానికి గురవుతారు. నీకు నెమ్మది ఉండదు, ప్రశాంతంగా నిద్రపోలేవు, తృప్తికరణ ముద్దలు తినలేవు. వాళ్ళన్నారు వీళ్ళన్నారు వాళ్ళన్నారు. దేవుడి మహాకృప, దేవుడు నన్ను ఆ స్థాయికి తీసుకొచ్చాడు. ఈ మర్మం అంత ఈజీగా రాలేదండి. ఈ అనుభవం నేను అంత ఈజీగా నేను పొందలేదు. ఇప్పుడైతే అసలు స్పర్శ కూడా లేదు, చెవుకుంటాడు కూడా అనిపించదు. ఏ ప్రార్థన చేయాలి, ప్రభావాన్ని క్షమించు అది క్షమించు. అసలు నేను చెవులోకి చేసుకో. ఈ రెండు విధాలుగా మనం స్పందించే ఒక సందర్భాన్ని, ఒకే సందర్భం రెండుకి ఆ మనిషి రెండు విధాలుగా స్పందించి, ఒకటి మనసులో రక్షణ పెంచేస్తుంది, ఇది భూమి మీద ఉన్నాడు. నా ప్రభుత్వం పాటు నేను పనులతో పనులు ఉంటే ఇప్పుడు నేనేమంటా? ప్రభావ వాళ్ళు ఏం చేస్తుంది అని ఉద్దేశించి ఎవరు తెలియదు, అజ్ఞాన స్థితిలో ఉన్నారు. బట్టే నన్ను తీసి కానీ ఈ రెండింటి తేడా చూడండి. ఆది కాండంలో అయ్యేను ఏబేలు చెప్పినప్పుడు ఏబేలు రక్తం ఏం కోరుతుంది? ప్రభువా పగ తీర్చు, నా రక్తానికి పగ తీర్చువా, నా రక్తానికి పగ తీర్చువా. అదే సందర్భంలో కొత్త నిబంధనలో వచ్చేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని సిలువేస్తున్నప్పుడు సిలువలో వేలాడుతూ ప్రభు ఏమన్నాడు? తండ్రి మీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక వాటికి క్షమించు. ఎవరైతే మేకులు పెట్టారో, ఎవరైతే తొడాలు పెట్టారో, ఎవరైతే తనని ముళ్ళ కిరీటం పెట్టారో, ఎవరైతే నానా దూషణ మాటలు పలికారో, ఎవరైతే దూషించారో, తాగుపోతున్నారో, ఇడిపోతున్నారో వాళ్ళందరి విషయంలో ఏమన్నాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక మేము క్షమించు. కనుక క్రీస్తుతో పాటు ఉన్నవాడు ఏమనుకుంటాడు? తండ్రి వీళ్ళు ఏమంటున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సింపుల్, హ్యాపీ. వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. నేను భూమి మీద ఉంటే అయ్యో వీళ్ళు నా అన్నారు, నేను నా వల్ల ఏం చేసి నేను ఇంట్లో బాధపడిపోయి ఇల్లు మానేసి 40-20 రోగాలు వచ్చేసి దేవుని మైండ్ కొడుకు నేను చెప్తున్నా, నా సాక్ష్యం కాదు. దేవుని మహాకృప ఇది నాకు బహుమానంగా ఇచ్చాడు. ఇక్కడ ఈ స్థాయి వరకు రావడానికి చాలా టైం పట్టింది, కానీ అల్టిమేట్లీ నేను అక్కడికి చేయాలి. ఏ స్థితిలోకి వచ్చేసాము అంటే ఇప్పుడు అసలు ఎక్కడ ప్రతిస్పందన అనేది కోపం, బాధ, దుఃఖం వీటికి స్థానాలు లేవు మన జీవితాలు. ఇవన్నీ దాటి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ప్రభు ముందుగా అడిగాడు, నేను నడిచిన అడుగు జాడలో నడిస్తే నీకు కూడా ఇదే అనుభవాలు ఉంటాయి, నువ్వు క్రయం చెల్లించడానికి సిద్ధమా అంటే నేను సిద్ధమని ఒప్పుకున్నాం కాబట్టి ప్రభు నేను సిద్ధం. నిన్న అన్నప్పుడు నన్ను అంటారు కదా, నేను ఏ పాటి వాడిని? నన్ను తెచ్చిన నిన్నల్ని నన్ను కూడా కాదు, తెచ్చిన నిన్నల్ని నన్నంటే మాకు నువ్వు రక్షకుడి,
ఈ సర్వ లోకానికి నీ ప్రాణం బలిగా పెట్టినాడు. లోకరక్షకుడు నిన్నే అన్నప్పుడు నన్ను అండం కదా సార్. ఐఎమ్ రెడీ టు పే ద కాస్ట్. నేను క్రైమ్ చెల్లించడానికి సిద్ధం ప్రభువా. నువ్వు ఎప్పుడు అప్రార్థన చేస్తావో దేవుడు అనుభవాలు కూడా కూడా నేను తీసుకెళ్తాడు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తావో, ప్రభావ నా కోపం తగ్గించు అని కనుక నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, నీకు కోపం వచ్చే పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. అదే ట్రైనింగ్. నీ కోపం వస్తూ ఉంటుంది, ఆ కోపాన్ని నువ్వు చదువుకుంటూ ఉండాలి, సిరివేస్తూ ఉండాలి. లేకపోతే ఒకేసారి లోపల ఉండి కొత్త ఉడికి ఒకసారి బెల్టుమని నువ్వు కట్టేస్తావు. నేను ఎంతో ట్రై చేశాను కానీ ఇంకా తట్టుకోలేకపోయాను. అంటే ఉంటుందే, అది లోపల ఆల్రెడీ ఉన్నదే బయటకు కట్టేస్తాను. ప్రభు ఏమన్నాడు, నాకు అనుమతి, నేను లోపల చేపెట్టి మొత్తం అడుగు నుంచి శుభ్రం చేసేస్తా. అప్పుడు వచ్చేసి మరి బాధగా ఉంటుంది, ఆలోచించుకోవాలి. ఎంత బాధ అయినా పర్వాలేదు, వాళ్ళు తీసే హాయిగా ఉంది. హాయిగా ఉంది. ఏదైనా ఒకటి తాగుబోతాడు, తాగుడు అలవాటు ఉన్నవాడు అని మాన్పించాలంటే చాలా కష్టం. అలాంటిది ఏదో దేవుడు నమ్ముకొని దేవుడి మీద ఆధారపడి ఆ వ్యసనం నుండి విడిపించబడ్డాడు. ఇప్పుడు వాడిని అడుగు, అది తాగుడు మానేయడం ఎలా మానగలిగారండి అంటే, ప్రారంభ దినాల్లో చాలా కష్టం అనిపించింది, చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది, కోపం వచ్చింది, అన్ని రకాల భావాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలా ఉందండి, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత హ్యాపీ. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. మరి ఇప్పుడు ఎప్పుడు మీకు మనసు లాగట్లేదంటే చచ్చిపోయింది మొత్తం. చచ్చిపోవడం అంటే ఏంటి? నువ్వు లోపల చేపెట్టి మొత్తం అడుగు నుంచి శుభ్రం తీసేశారు. అలాగే మనం ఏది అడుగుతాం, ప్రభా ఇది నీలో లేదు నాలో ఉంది, నేను తీసి. ప్రభా ఇది నీలో లేదు నాలో ఉంది, నేను తీసి. మరి క్రైమ్ చెల్లించడానికి సిద్ధమా? సిద్ధం. సరే, ఇక అక్కడికి స్టార్ట్. మనందరి జీవితాలలో దేవుడు మన కోరిక మేరకు నాకు మెరుగైన క్రైస్తవ జీవితం కావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. మనందరం ఎక్కడ జీవిస్తున్నాం ఇప్పుడు? మనందరం ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నాం? మనందరం ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నామే? భూమి మీద. ఓకే, భూమి మీద ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భూమి మీద ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెట్టు కింద పడుకుని కాలం గడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనలో ఎవరైనా ఉన్నారా? లేదు. అందరికీ ఇల్లు ఉన్నాయి. ఒంటి మీద బట్టలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నామా? లేదు. అందరికీ బట్టలు. అలాగే సౌకర్యాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నామా? అందరింట్లో టీవీలు ఉన్నాయి. ఇప్పుడు అందరింట్లో ఏసీలు కూడా వచ్చేసాయి. కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం మనము? ఒకప్పుడు ఎలా ఉన్నాము? పాటలో ఉన్నాము, గుడిసెల్లో ఉన్నాము. మెల్లిమెల్లిగా మన జీవితంలో స్థాయి మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. అవునా కాదా? అవునా? ఇప్పుడు సేమ్ అదే దేవుని రాజ్య విషయంలో కొద్దాం. సగటు క్రైస్తవుని కోరిక ఏంటి ఈరోజు? ఈ లోకంలో విడిచిపెట్టి ఎక్కడ ఉండాలనుకుంటాడు? పర్వతంలో. ఎలా ఉండాలనుకుంటున్నాము? ఏ రోడ్డు పక్కన, ఎక్కడో, ఏ చెట్టు కింద? చాలా మంది అభిప్రాయం ఎలా ఉంది? పర్వతం చేస్తే చాలండి, ఎలాగో అక్కడ చేరిపోతే చాలండి. నాకు దేవుడి రాజ్యంలో ఉన్న భవనాలు నాకొద్దు, నువ్వు ఇచ్చేస్తావు, నీకు ఇచ్చేస్తావు. నాకు వచ్చిన భవనం కూడా మీకు ఇచ్చేస్తావు, నాకొద్దు. నాకు ప్రభు అక్కడ చోటు కావాలి, నాకు మెరుగైన చోటు కావాలి. భూమి మీద నీ స్థాయి, భూమి మీద నీ సౌకర్యాన్ని పెంచుకోవడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావే? ఈ ఇల్లు ఎక్కడైపోయింది, ఇంకా పెద్దది కట్టుకోవాలి. ఇంతకు ముందర 2 జతలు బట్టలు ఉండాలి, ఉండేది. ఇప్పుడు 4-5 జతలు ఉండాలి, కనీసం ఉండాలి. దేవుడు ఆ సోమరించాడు. ప్రతి చోట నీ స్టేటస్ ని నువ్వు పెంచుకుంటూ వచ్చావే. మరి దేవుడి రాజ్యం విషయంలో, దేవుడి కొరకు జీవించే విషయంలో ఎందుకు పెంచుకోవడం? ఇక్కడ చేస్తే అక్కడ తింటావా? అది సరిపోద్దా? ఏం బతుకండి ఆ బతుకులు?
దాని విషయంలో మదుపు లేదా? దాని విషయంలో నీకు పట్టింపు లేదా? ఎలాగోలా దేవుని రాజ్యం చేస్తే సరిపడ్డా. అందుకే నేను అది బలంగా నమ్ముతాను. దేవుని రాజ్యం అందరూ సమానంగా అయితే ఉంటుంది. ఎవరైతే క్రయం చెల్లించడానికి సిద్ధపడ్డారో, ఎవరైతే పరలోకమందు లేవనెత్తబడి క్రీస్తుతో పాటు కూర్చుండే అనుభవంలో ఉన్నారో, ఎవరైతే దాని కొరకు క్రయం చెల్లిస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు కూడా హింసించబడుతున్నారో, హింసింపబడి తమ స్వార్థం కోరుకోకుండా, బదులు హింసించకుండా ప్రభువు బాటలో నడుస్తున్నారు. అని దేవుని రాజ్యంలో మెరుగైన స్థితిలో ఉంటారు. ఇది నా బలమైన నమ్మకం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మాలని కూడా లేదు. లేదు ఏదో విధంగా నెట్టుకుంటూ ఏదో మూల చిన్న చోటు దొరికి నాకు సరిపోద్ది అనుకుంటే అది మీ విజ్ఞానం ఇచ్చింది. నాకైతే అలాంటి పరిమాణ జీవితం నాకు. దేవుని రాజ్యంలో నాకు శ్రేష్టమైన స్థానం కావాలి, దేవుని రాజ్యంలో నాకు శ్రేష్టమైన గౌరవం కావాలి, దేవుని రాజ్యంలో నాకు ప్రభువు కుడి పాత్రమే కావాలి. ఆ విషయంలో నేను ఏమాత్రం రాజీపడను. నాకు శ్రేష్టమైన స్థానం కావాలి. భూమి మీద మనం ఎలా కోరుకుంటున్నామో అనుకుంటున్నా కదా మనకి మాత్రం జీవితం. ఆకాశంలో నక్షత్రాలు చూడు, కొన్ని నక్షత్రాలు బ్రైట్ పెద్దగా కనబడతాయి, కాంతివంతంలో. కొన్ని నక్షత్రాలు విడిపెట్టి ఆడేలాగా. దేవుని విశ్వాసం కూడా అలాగే ఉంటారు. భూమి మీద ఎంత మదుపు నువ్వు పెట్టావో దేవుని కొరకు, ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కో. దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి, ప్రభా భూమి మీద నేను జీవించిన జీవితం నేను నీ కొరకు జీవించా అని నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉంటే నీకు మెరుగైన స్థానం, మెరుగైన గౌరవం. లేదు భూమి మీద బతికిన జీవితం నా స్వార్థం కొరకు నేను బతికా, ఏం తిన్నామా, ఏం త్రాగుతామా, ఏం ధరించుకున్నామా, నా పరువు, నా ప్రతిష్ట. దేవుని రాజ్యంలో చూద్దాం ఏమో ఏదో ఆనందం లేదు. నాకైతే అలాంటి పరిమాణం చెప్తున్నాను. నాకు సమృద్ధి ప్రవేశం కావాలి. నా ప్రభు తన సింహాసనం మీద లేచి నుంచుని నన్ను రెండు చేతులతో లోపలికి ఆహ్వానించాలి. నాకు అలాంటి ప్రవేశం కావాలి. అందుకని శ్రమను రాళ్లతో రువ్వబడుతున్నప్పుడు ఆకాశం వైపు చూసి అన్నాడు, పడోకమందు తండ్రి కుడి పార్శ్వ యేసును నిలిచి ఉండుట నేను కనులారా చూచి తిరిగి. ఎంత సమృద్ధి ప్రవేశం అండి! నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంటే సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు లేచి రండి 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 అని ద్వారబంధం దగ్గరికి వచ్చి నేను లోపలికి భుజమే చేసి లోపల తీసుకొస్తున్నాడు. ఆ ప్రవేశం ఎలా ఉంటుంది? లేకపోతే ఏదో నెట్టుకుంటూ ఇది ఎవరు పలకరించట, ఎవరు గుర్తించట, గుంపులో నువ్వు కూడా ఒకడు ఏదో నెట్టుకుంటూ వచ్చి ఏ మొన్న సంగతులు కూర్చు ఏం బతుకండి అయిపో. అలాంటి జీవితం జీవించిన ఒకటి జీవించబోయే అంటే నువ్వు డిసైడ్ చేస్తావు ఎవరికి వారు నిర్ణయించుకో. అందుకని కొద్దిసేపు రాజుల పత్రికలో ఆ అడ్డగీత ఒకటి ఉంది, మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వారైతే, అందరూ కాదు, అయితే పైన ఉన్న వాటినే దృష్టించండి, భూమి మీద ఉన్న వాటిని కాదు. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మోకరించి